సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇక్కడ సైనికునికి ఉన్న మరొక ప్రాముఖ్యమైన వెపనరీలో భాగాన్ని పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఆయన సత్యమను దట్టి గురించి మాట్లాడారు, ఆ తర్వాత నీతి అనే మైమరువు గురించి మాట్లాడారు. ఇప్పుడు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోమని ఆయన చెబుతా ఉన్నాడు. రోమా సైనికులు అప్పట్లో వాళ్ళు వేసుకునే జోళ్లను ఇదిగో కలిగా, CALIGA, కలిగా అని అనేవారు. ఇవి సగం షూస్ లాగా ఉండేవి, పూర్తిగా కప్పేవి కాకుండా సగం షూస్ లాగా ఉండేవి. ఇవి చాలా దూరం రోమా సైనికులు కవాతు చేయడానికి కూడా చాలా అనువుగా, చాలా చక్కగా, పొందికగా వాళ్ళు ఆ రోజుల్లో వాడేవాళ్ళు అని మనం చరిత్రలో చూస్తాం. ఒక సైనికుడికి యుద్ధంలో షూస్ చాలా ప్రాముఖ్యం, జోళ్ళు చాలా ప్రాముఖ్యం, యుద్ధం చేయడానికి ప్రాముఖ్యం, కవాతు చేయడానికి కూడా చాలా ప్రాముఖ్యం. ఒక రకంగా సైనికుడు వేసుకునే జోళ్ళు, సైనికుడు వేసుకునే షూస్ దేన్ని చూపిస్తాయంటే ఐఆమ్ రెడీ టు ఫైట్ ద బ్యాటిల్, నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న సిద్ధతను అవి వ్యక్తపరుస్తాయి. ఒకవేళ సోల్జర్కి షూస్ సరిగ్గా లేకపోతే శత్రువు దాడి నుంచి తను తప్పించుకోలేడు. ఎందుకంటే టోటల్ బాడీ దేని మీద డిపెండ్ అవుతుందంటే లెగ్స్ మీద. లెగ్స్ కింద షూస్ గనక స్థిరంగా గట్టిగా లేకపోతే శత్రువు దాడిని ఆయన తప్పించుకోలేడు, ప్రాముఖ్యంగా నిలబడలేడు అసలు షూస్ సరిగ్గా లేకపోతే. శత్రువులు ఆ రోజుల్లో అంటే రోమన్ గవర్నమెంట్ ఉన్న టైంలో వాళ్ళ భూభాగంలోకి వేరే టెరిటరీ నుంచి శత్రువులు వస్తే ఇప్పట్లో లాగా గ్రనైట్స్ భూమిలో పాతి పెట్టి గ్రనైట్స్ లేకపోతే టైం బాంబులు పెట్టి అక్కడ దూరం పెట్టి బట్టలు పెట్టే టెక్నాలజీ అప్పుడు లేదు. కాబట్టి వాళ్ళ భూభాగంలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళని గాయపరచడానికి ఏం చేసేవాళ్ళ అంటే భూమిని కొంచెం కొంచెంగా తవ్వి అక్కడక్కడ చాలా పదునైన చెక్క ముక్కలను పెట్టేవాళ్ళట, ఇలా పైకి పొడుచుకొని. ఇలా సైనికులు పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఆ చెక్క ముక్కలు పాదాలకు కుచ్చుకొని వాళ్ళు గాయపడేవాళ్ళట. ఆబ్వియస్గా వన్స్ ఆ గాయం అయ్యిందంటే ఇంక ముందుకు వెళ్తాడా? యూ కెనాట్ గో ఫార్వర్డ్, నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఆ గాయం తర్వాత ఆయన్ను ఒక రకంగా యుద్ధం నుంచి పక్కకు తొలగించేసే విధంగా శత్రువులను ఆ విధంగా నిరోధించే వాళ్ళట. కాబట్టి పాయింట్ ఏంటంటే శత్రువును ఎదుర్కోవడానికి లేకపోతే యుద్ధం చేయడానికి ఈవెన్ సైనికులు వాడే జోళ్ళు, షూస్ కూడా చాలా చాలా ప్రాముఖ్యం. మనకు ఎంతసేపు స్వోడే కనిపిస్తుంది యుద్ధం చేసేటప్పుడు, ఒక హెల్మెట్, ఒక సోడే కనిపిస్తుంది, ఒక కత్తే కనిపిస్తుంది. కానీ ఈవెన్ ద షూస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు స్టాండ్ ఫర్మ్, గట్టిగా నిలబడడానికి, అండ్ ఆల్సో టు మూవ్ ఫార్వర్డ్ అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ 15వ వచనంలో పౌలు గారు ఈ జోళ్లను ఏ విధంగా సువార్త, సిద్ధ మనస్సు, సువార్త, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోళ్ళు తొడుక్కొని అంటున్నాడు. హౌ హీ ఈజ్ రిలేటింగ్ బోత్ ఆఫ్ దెమ్ అనేది ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ బై ద వే, ఈ మాట వినండి జాగ్రత్తగా. బై ద వే, ఈ 6 సర్వాంగ కవచంలో ఉన్న 6 విషయాల్లో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఇంటర్ప్రెట్. ఈ ఒక్క వెపన్ అనొచ్చో, మరి డిఫెన్సివ్ వెపన్ అని చాలామంది అంటారు, అంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వెపన్ అని అంటారు. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఇంటర్ప్రెట్, చాలా కష్టం ఇది. అసలు పౌలు సూటిగా ఏం చెప్తున్నాడు అని చెప్పడం, చాలామంది బైబిల్ స్కాలర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారు. సూటిగా కరెక్ట్గా అది తెలియట్లేదు అన్నది చాలామంది చెప్తున్నారు. కానీ దాని వెనకాలన్న గ్రీకు పదజాలం, ఆ తర్వాత వ్యాకరణం, వీటన్నిటిని కలిపితే మేబీ పాల్ ఈజ్ స్పీకింగ్ దిస్ అని ఒక 3 విషయాలు ఒక్కొక్కరు కంక్లూడ్ చేశారు. యాక్చువల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి కంక్లూడ్ చేశారు. నేను అందరూ చెప్పిన విషయాల్ని 3 విషయాలుగా ఈరోజు వాట్ ఈస్ ద మీనింగ్, ఆ 15వ వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నారు అన్నది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏంటంటే, పౌలు అక్కడ మాట్లాడుతుంది దేవునితో మన సమాధానానికి కారణమైన సువార్త మీద మనం గట్టిగా నిలబడడం. రెండవది, మనుష్యుల మధ్య సమాధానాన్ని ప్రకటించే సువార్త ద్వారా మనం ఐక్యపరచబడడం. మూడవదిగా,
సువార్తను ఇతరులకు ప్రకటించడం. అసలు చాలామంది డైరెక్ట్గా ఈ 15వ వచనాన్ని చూసి ఏమంటారంటే, దిస్ వర్డ్స్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ప్రొక్లైమింగ్ ద గాస్పెల్. ఇతరులకు సువార్త చెప్పడం. ఇంతకుముందు మనం పాట కూడా పాడాం కదా, సిద్ధ మనసను జోళ్ళు తొడిగి ఏం చేస్తాం, సమాధాన సువార్త చాటేదం. సో డైరెక్ట్గా వాళ్ళు దిస్ ఇస్ ద మీనింగ్, సమాధాన సువార్త ప్రకటించడం గురించే పౌలు మాట్లాడుతున్నాడు అని అంటారు. కానీ దెర్ ఆర్ అదర్ మీనింగ్స్ ఆల్సో. ఆ 3 విషయాలు నేను మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ పౌలు చెబుతుంది దేవునితో మన సమాధానానికి కారణమైన సువార్త మీద మనం నిలబడడం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ వచనం చూడండి ఏమనుంది, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. సో దేవునితో మన పీస్, దానికి కారణమైన సువార్త మీద నిలబడడం అని పౌలు చెబుతున్నాడని చాలామంది బైబిల్ పండితులు అంటారు. ఈ మాటలు అవిశ్వాసులకు రాయట్లేడు. ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులకే రాస్తున్నాడు. రక్షించబడిన మీరు, రక్షించబడిన మనము ఇప్పుడు సువార్త మీద, దేవునితో సమాధానం పొందుకున్న మనము ఆ సువార్త మీద గట్టిగా నిలబడాలి అని పౌలు చెబుతున్నాడు. ఏమిటా సువార్త, ఏంటా సువార్త, నిలబడడం గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ఆ సువార్త అంటే ఏంటి అంటే, ఇదిగో 1వ అధ్యాయం నుంచి చాలాసార్లు దాన్ని రిమైండ్ చేశాడు అపోస్తలుడైన పౌలు. 1వ అధ్యాయం 6-7 వచనాలను మనం చూస్తే, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. దట్ ఈస్ ద గాస్పల్. ఏంటి గాస్పల్? పాపములో ఉన్న మనకు, శాపముతో ఉన్న మనకు దేవుడు తన కుమారుని ద్వారా విమోచన కార్యాన్ని సిద్ధింపజేసి మన అపరాధములకు ఏమిచ్చాడంట? క్షమాపణిచ్చాడు. అదే సువార్త. ఏ విధంగా ఉన్నాం మనం? శత్రువులుగా ఉన్నాం. ఇప్పుడు ఏమయ్యాం? దేవునికి మిత్రులమయ్యాం. ఆ సమాధానాన్ని ఇచ్చిందే సువార్త. దానికి ముందు మన పరిస్థితి ఏంటి? అసలు ఆ విధంగా సమాధానం పొందక ముందు మన పరిస్థితి ఏంటి అని అంటే, 2వ అధ్యాయం 1-3 వచనాలు, మన అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారుగా ఉన్నారు. ఆ చచ్చిన స్థితి ఎలా ఉంటుంది పౌలు గారు? ఎలా ఉంటుందో చెప్పనా? వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని మీరు అనుసరించే వాళ్ళు. అది చచ్చిన స్థితి అంటే. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు. అది చచ్చిన స్థితి అంటే. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తిస్తూ కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు. అది చచ్చిన స్థితి అంటే. దేవునికి దూరంగా ఇదిగో ఇటువంటి అసమాధాన స్థితిలో మీరున్నారు, మనమున్నాం. ఒక రకంగా చెప్పాలంటే దేవునితో శత్రుత్వం కలిగి ఉన్నాం, అసమాధాన మన స్థితిలో మనం ఉన్నాం. కానీ పౌలు అంటున్నారు, ఇప్పుడైతే మీరు దేవునితో సమాధానం కలిగిన వారిగా మార్చబడ్డారు. మనకేం దొరికింది సువార్తలో అంటే, దేవునితో సమాధానం దొరికింది. సువార్త ఈజ్ ఈక్వల్ టు ద మెసేజ్ ఆఫ్ పీస్. ద గాస్పల్ ఈజ్ ఈక్వల్ టు ద మెసేజ్ ఆఫ్ పీస్. వీ డోంట్ హ్యావ్ పీస్ విత్ గాడ్. మనకు దేవునితో సమాధానం లేదు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి దేవునికి మనకు ఉంది ఏంటంటే శత్రుత్వం. కానీ గాస్పెల్ ఏం చేసిందంటే ఆ శత్రుత్వాన్ని తొలగించి దేవునితో మనకు సమాధానాన్ని ఇచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఇదే పౌలు గారు ఆ మాటను చెబుతారు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. వి ఆర్ పీస్లెస్ పీపుల్. PIE కాదు, PEA. మనం దేవునితో సమాధానం లేని ప్రజలుగా ఉన్నాం. కానీ ఇక్కడ పౌలు అంటున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. దేవునితో శత్రుత్వం కలిగిన మనల్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తు మరణం ద్వారా సమాధాన పరుచుకున్నాడు. ఈ మాటలు ఇక్కడే వినండి. మీరు యేసుక్రీస్తును విశ్వసించకపోతే, ఎవరైనా యేసుక్రీస్తును ఇంకా నమ్ముకోకపోతే,
మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవునికి మీరు శత్రువులుగా ఉన్నారు. దేవునితో శత్రుత్వం సామాన్యమైనది కాదు. దేవునితో శత్రుత్వం భయంకరమైనది. దేవునితో శత్రుత్వం అతి ప్రమాదమైనది. దేవునితో సమాధానం లేని స్థితిలో ఉండడం బహు ప్రమాదకరం. అది మన స్థితి. ఒకవేళ యేసుక్రీస్తును మీరు వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించకపోతే. అండ్ బై ద వే, దేర్ ఈజ్ నో పీస్ అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు వేరుగా సమాధానం మీకు ఎక్కడ దొరకదు. మీరు దేన్నైనా చూసుకోండి, అవి తాత్కాలికంగా మీకు ఉపశమనాన్ని ఇస్తాయి. అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఫిలాసఫీ కావచ్చు, ఏదైనా తీసుకోండి, తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చేవే కానీ మీకు అంతరంగమైన దేవునితో నిజమైన సమాధానాన్ని ఇచ్చేవి ప్రపంచంలో ఏవీ లేవు. సో ఇఫ్ యు రియల్లీ వాంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నిజమైన సమాధానం, అది భార్య వల్ల ఇబ్బంది కావచ్చు, భర్త వల్ల ఇబ్బంది కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, వీటన్నింటికీ పరిష్కారం ఏంటంటే ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ ద గాస్పల్. యేసుక్రీస్తులో సమాధాన సువార్త మాత్రమే మీకు నిజమైన అంతరంగమైన సమాధానాన్ని ఇస్తుంది. నీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ ఏంటంటే క్యాన్సర్ పుండు మీద వ్యాజ్లిన్ రాయడం లాంటివి. క్యాన్సర్ పుండు మీద వ్యాజ్లిన్ రాస్తే హీల్ అయిపోద్దా అండి? కేవలం యేసుక్రీస్తు జనన, జీవిత, మరణ, పునరుత్థానములో విశ్వాసముంచి పాప క్షమాపణ పొందుకున్నప్పుడే శత్రువుగా ఉన్న నీవు దేవునికి మిత్రుడు అవుతావు. నీ పాపాలు క్షమించబడతాయి, నీ ఉగ్రత తొలగించబడుతుంది, నీకు నిజమైన సువార్త సంబంధమైన సమాధానం దొరుకుతుంది. ఒకవేళ యేసు ప్రభుని ఇంకా అంగీకరించని వాళ్ళు ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నారు. యేసు ప్రభులో మాత్రమే మీకు నిజమైన సమాధానం వస్తుంది. కాబట్టి ఆయన యొద్దకు రండి. మీ హృదయంలో సమాధానం, మీ జీవితంలో సమాధానం, మీ సంబంధాలలో సమాధానం, మీ మాటల్లో సమాధానం, మీరు సమాధానంతో నింపబడి ఉంటారు. పాపం లేకపోవడం అనే విషయం కాదు, కానీ దేవునితో నిజమైన సమాధాన సంబంధంలోకి మీరు వస్తారు. అంతకు మించిన ఆశీర్వాదం ఇంకేది లేదు. ఒకవేళ అది లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలైనా సంఘాలకు రావచ్చు, ఎన్ని మెసేజ్లన్నా వినొచ్చు, మీరు నరకానికి వెళ్తున్నారు. కాబట్టి ఇంకా రక్షించబడని వాళ్ళు ఉంటే దయచేసి సమాధాన సువార్తను మీరు అంగీకరించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు రక్షించబడితే, ఐ హ్యావ్ ఆల్రెడీ బిలీవ్డ్ ఇన్ ది అటోన్మెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని మీరు అంటే, ఇదిగో పౌలు గారు అంటున్నారు, ఇప్పుడు ఆ సువార్తను సిద్ధ మనస్సుతో జోళ్ళుగా తొడుక్కోండి అండ్ స్టాండ్ ఫర్మ్ ఆన్ దట్ గాస్పుల్. ఆ గాస్పుల్ మీద రక్షించబడ్డ తర్వాత కూడా మీరు స్థిరంగా ఉండండి, నిలవబడుడి ఆ సువార్త మీద. రెడీనెస్ అని ఇంగ్లీష్లో ఉంది, దానికి గ్రీక్లో వాడిన పదం హెటాయోమాసీహా. హెటాయోమాసీహా దాని అర్థం ఏంటంటే బీ రెడీ టు స్టాండ్ ఆన్ ద గాస్పుల్. ఆ సువార్త మీద నిలబడడానికి రెడీగా ఉండండి. ఈ పదం నూతన నిబంధనలకి ఎక్కడ వాళ్ళే, ఇక్కడ ఒక్క దగ్గరనే గ్రీకులో వాడారంట. అది విశ్వాసులకు అన్వయింపజేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? నేను మొత్తం రోమీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్తున్నాను, కొన్ని ఎక్కువ వచనాలు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు తెరిచి పెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ మీద చూడండి. విశ్వాసులకు సువార్త మీద నిలబడడం అంటే ఏంటంటే 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తు సువార్త చేత దేవునితో సమాధానపరచబడిన విశ్వాసులను దేవుని నుండి వేరుపరిచేది ఏదీ లేదు. అంటే విశ్వాసులు దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్ బికాజ్ ఆఫ్ ద గాస్పుల్. సమాధాన సువార్త వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళు శక్తిమంతులు. వాళ్ళు విశ్వసించిన సువార్త సత్యం గొప్పది, అది శక్తి గలది అని దాని అర్థం. అందుకే పౌలు 11వ అధ్యాయం 6వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట అంటాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడను వాడు కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయడానికి అది దేవుని శక్తి. ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, ఇఫ్ ఐ ఆమ్ అ బిలీవర్, మనలో ఏముందో తెలుసా? సువార్త శక్తి ఉంది.
బయట చెప్పే సువార్త అంతా పిచ్చి సువార్త, అది సువార్త కాదది. అది శ్రేయస్సు సువార్త, అది కాదు సువార్త. నిజమైన సువార్త యేసుక్రీస్తు ద్వారా, ఆయన ద్వారా మనకి ఇవ్వబడ్డది. ఆ సువార్తలో ఏముంటుందో తెలుసా అండి? ఇదిగో 8వ అధ్యాయం 31వ వచనం, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? 34వ వచనం, శిక్ష విధించువాడెవడు? అన్ని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయమే. శిక్ష విధించువాడు ఎవడు? 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? 35 నుంచి 39వ వచనాలు చూస్తే శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, మరణం, జీవం, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోయేవి, అధికారులు, ఎత్తైనవి, లోతైనవి, సృష్టింపబడిన మరి ఏదైనా ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. దట్ ఈస్ ద గాస్పెల్ ఫర్ బిలీవర్స్. స్టాండింగ్ ఫర్మ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద గాస్పెల్ అంటే నథింగ్ కెన్ షేక్ అస్, నథింగ్ షుడ్ నాట్ షేక్ అస్. అది క్యాన్సర్ అయినా ప్రసన్న నిలబడడానికి కారణం సువార్త. తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా రూతు నిలబడడానికి కారణం సువార్త. ప్లాంటార్ ఫెసైటీస్తో బాధపడుతూ ఎంతో ఇబ్బంది గుండా వెళ్ళినా ఇదిగో దివ్య నిలబడడానికి కారణం సువార్త. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాళ్ళు ఎవరు? అంతటి శక్తిగల సువార్త మనకుంది. యేసుప్రభు నమ్ముకో, నీకు కాళ్ళ నొప్పులు పోతాయి, నీకు బీపీ తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది. ఎవరు చెప్పిండు నీకు? సిగ్గులేదు అటువంటి మాటలు మాట్లాడడానికి స్టేజ్ మీద. ఒకవేళ నువ్వు నిజమైన సువార్తను ప్రకటించకుండా కేవలం యేసుక్రీస్తు ప్రభువును ఒక హీలర్గా చూపిస్తే అది వాక్యానుసారమైన సువార్త కాదు. యేసు ప్రభు హీల్ చేస్తాడు, కానీ హీల్ చేయడానికి మాత్రమే ఆయన రాలేడు. నిజమైన హీలింగ్ ఇవ్వడానికి వచ్చాడు. అది పాపము నుంచి విడిపించబడడం. అసలు పౌలుకు కూడా అది అర్థమైంది కాబట్టే 1వ అధ్యాయం 18-19 వచనంలో, అదే ఎఫెసీ పత్రికలో ఆయన విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని, ఆ సువార్తలోని శక్తి ఏ విధంగా దేవుడు కనపరుచుకున్నాడో, దానిలోని గొప్పతనం ఏంటో మీరు తెలుసుకోవాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. అది ప్రార్థన చేసిన తర్వాతనే 14వ వచనం 6వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తున్నాడు. ఆ ప్రభువు మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. నేను ప్రార్థన చేశాను మీకోసం, అదే మీకు అత్యవసరం, కాబట్టి మీరు బలవంతులై ఉండుడి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ యుద్ధంలో ఈ సమాధాన సువార్తను ధరించుకొని ఎలా నిలబడగలుగుతాం? ప్రాక్టికల్గా ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ మాటలు వినండి జాగ్రత్తగా. సాతాను మనల్ని శోధించినప్పుడు, మనం పాపానికి దాసోహమైనప్పుడు, మన పాపం దేవుని నుండి మనకు క్షమాపణ ఇవ్వలేదని అపవాది మన మనసులో ఆలోచన నాటినప్పుడు, లేదు 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 నేను పాపం చేశాను, దేవా నన్ను క్షమించు, నన్ను మళ్ళీ నీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రీకరించు, నన్ను క్షమించు దేవా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఈ పాపం చేయకుండా నాకు సహాయం చేయి దేవా అని పశ్చాత్తాపపడి క్రీస్తు క్షమాపణను స్వీకరించి వాడి ఆలోచనను ఎదిరించి అప్పుడు మనం సువార్తలో బలంగా నిలబడగలం. సువార్తలో నిలబడడం అంటే ఏంటి? ఒక విశ్వాసి శోధన మనల్ని తన వైపుకు లాగుతున్నప్పుడు, పాపం చేయాలని వాడు మనల్ని ఎక్కువగా శోధిస్తున్నప్పుడు, నేను యేసుక్రీస్తు ద్వారా విమోచించబడిన వ్యక్తిని కాబట్టి నేను ఎదురుగా నిలబడతాను, కానీ వాడికి దాసోహం అవ్వను అని నువ్వు నమ్మిన సువార్త మీద నిలబడడం, శోధనను ఎదుర్కోవడం, ఒక విశ్వాసిగా నువ్వు సిద్ధ మనస్సును జోలు తొడుక్కోవడం. యోహాను సువార్త 1వ యోహాను 1:8-9 యోహాన్ రాస్తున్నాడు, మన పాపములు మనను ఒప్పుకుని ఎడల, విశ్వాసులకు రాస్తున్నాడు ఈ మాట, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. బికాస్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ డెత్ అండ్ రిజరెక్షన్. మన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని దుర్నీతి నుండి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆ సత్యం మీద మనం స్ట్రాంగ్గా నిలబడతాం. ఎలాగూ ఆయన క్షమిస్తాడు కదా, క్షమిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా అని పాపం చేయడం గురించి మాట్లాడతలేదు ఇక్కడ. కానీ నిజమైన శోధన ఎదుర్కొన్నప్పుడు నీవు సువార్తను జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చిన సువార్త ద్వారా నిలవబడి సాతాను యొక్క శోధనను ఎదుర్కోవడం గురించి మాట్లాడుతున్నాం. యు స్టాండ్ ఫర్మ్ ఆన్ ద గాస్పెల్. అందుకే దీన్నే మనం ఏమంటామంటే, యాజ్ బిలీవర్స్ ప్రీచ్ యువర్ సెల్వ్స్ ఎవ్రీ డే ద గాస్పెల్. సువార్తను మనకు మనం ప్రతిరోజు ప్రకటించుకోవడం మనం అని అంటాం. ఎందుకంటే వాడు ప్రతిరోజు దాడి చేస్తాడు. వాడు ప్రతిరోజు వాడి అపవాది తంత్రాలు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ప్రతిరోజు మనల్ని మన విశ్వాసంలో పడదేయడానికి వాడు మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాడిని ఎదుర్కోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే మన గాస్పెల్. దేని మీద అయితే మనం నిలబడుతున్నామో అక్కడ గట్టిగా నిలబడి వాడిని ఎదుర్కోవాలి, సాతాను శోధల్ని. For that, as believers, we have to preach the gospel to ourselves every day. సువార్త అన్బిలీవర్స్కి మాత్రమే కాదు. యేసు ప్రభు గురించి నేను చెప్తానని బయట అవిశ్వాసులకు చెప్పడమే సువార్త కాదు. రక్షించబడిన నాటి నుండి కూడా మనం ప్రతిరోజు మనకు మనం సువార్తను ప్రకటించుకోవాలి. లేకపోతే సాతాను మన విశ్వాస జీవితాన్ని శోధన చేత పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. జెర్రీ బ్రిడ్జెస్ నాకు బాగా ఇష్టమైన రచయిత. ఆయన అంటాడు, పరిశుద్ధతలో ఎదగడానికి మనం ఒకవేళ తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, మనం పరిశుద్ధంగా ఉండాలి 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 అని బాగా ఆలోచిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు మీరు ఎంత భయంకరమైన పాపులు అని గ్రహించడం ప్రారంభిస్తారు. దెన్ వీ అండర్స్టాండ్ దట్ హౌ సిన్నర్స్ వీ ఆర్ వెన్ వీ ఆర్ థింకింగ్ అబౌట్ గ్రోయింగ్ ఇన్ ద హోలీనెస్. మీరు సువార్తలో పాతుకుపోకుండా మరియు ప్రతిరోజు దానిని మీకు మీరు ప్రకటించుకోవడం నేర్చుకోకపోతే, సువార్తను ఎవ్రీడే మీకు మీరు ప్రకటించడం కనుక మీరు నేర్చుకోకపోతే మీరు ఇమ్మీడియట్గా నిరుత్సాహపడతారు మరియు పరిశుద్ధతను వెంబడించడంలో మందగిస్తారు. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు గ్రో ఇన్ హోలీనెస్, ప్రీచ్ ద గాస్పెల్ టు యువర్ సెల్వ్స్ ఎవ్రీ డే, బికాస్ దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ అవర్ స్టాండింగ్. దట్ ఈస్ ద ఫౌండేషన్ వేర్ యూ కెన్ ఫైట్ ద బ్యాటిల్. సాతాన్ను ఎదుర్కోవడానికి నీకు నువ్వు సువార్తను ప్రకటించుకోవాలి. సమాధాన సువార్త అనే జోళ్లను నువ్వు తొడుక్కోవాలి. ఈ వారంలో ఒక తమ్ముడు ఇలా పంచుకున్నాడు, నాకు పాపం చేయాలన్న శోధన చాలా బలంగా కలిగింది. ఆల్మోస్ట్ నేను ఆ పాపం చేయడానికి శోధించబడ్డాను. కానీ నేను సువార్తను ప్రకటించుకున్నాను, సర్వాంగ కవచాన్ని గుర్తు చేసుకున్నాను, నేను నిలబడ్డాను, శోధనను అధిగమించాను అని ఆ తమ్ముడు చెప్తున్నాడు. మీకు విషయం చెప్పనా, మనం శోధనకు ఎప్పుడైతే పడిపోతామో, శోధనకు ఎప్పుడైతే ఈల్డ్ అయిపోతామో మనం వీఆర్ నాట్ స్టాండింగ్. సువార్త మీద మనం నిలబడట్లేదు అని అర్థం. పౌలు అంటున్నాడు, నిలవబడుడి, సమాధాన సువార్త అనే ఫౌండేషన్ మీద మీరు నిలవబడుడి అని అంటున్నాడు. అదేదైనా కావచ్చు, అది శోధన కావచ్చు, లేకపోతే శ్రమ కావచ్చు. ప్రసన్న చెప్తా ఉంటే నాకు ఇంకేం మాట్లాడతాం, నాకు కోల్డ్ అయ్యింది, నాకు ఫీవర్ వచ్చింది, వీక్నెస్ ఉంటే అది వేరు. కానీ చిన్న చిన్న వాటి మీద కూడా దేవుణ్ణి ప్రశ్నించే దౌర్భాగ్యమైన క్రైస్తవులు లేరా? ఆఫ్టర్ ఆల్ జ్వరం వస్తే దేవా నాకు జ్వరం ఎందుకు ఇచ్చావు దేవా అని ప్రశ్నించే క్రైస్తవులు లేరా? And here is a sister who battled the cancer and she is happy. ఆమె చెప్తా ఉంది, those are the best times అట. దేవునితో సంబంధం విషయంలో బెస్ట్ టైమ్స్, తన భర్తతో సంబంధంలో కూడా బెస్ట్ టైమ్స్ అని చెప్పింది నాకు. ఎప్పుడు? దేవుడు మంచి ప్రమోషన్ ఇచ్చినప్పుడు కాదు, దేవుడు క్యాన్సర్ని అనుమతించినప్పుడు చెప్పింది ఆ మాట. రాజేంద్ర లాస్ట్ వీక్ టెస్టిమోనీ చెబుతూ ఆమె గుణవతి అయిన భార్య అని అన్నాడు. అవునా?
నేను ఆ అమ్మాయితో మాట్లాడుతూ నేను అక్క అనుకున్నామన్నమాట. ఈవెన్ రాజేంద్ర ఆల్సో ఆదర్శప్రాయుడైన భర్త. ఎందుకో తెలుసా, పెళ్ళైన 3 నెలలకే ఇది అయింది, కానీ రాజేంద్ర స్టూడ్ విత్ హర్. క్వశ్చన్ చేయలే, ఈవెన్ హోల్ ఫ్యామిలీ క్వశ్చన్ చేయలే, నిలబడ్డారు అమ్మాయితో, విచ్ ఈస్ వెరీ రేర్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ రాజేంద్ర ఈజ్ ఆదర్శప్రాయుడైన భర్తగా ఉన్నాడు మన ముందు, ఆమె గుణవతి అయిన భార్యగా ఉంటే. ఎందుకు? దే స్టూడ్ ఆన్ ద గాస్పల్. సువార్త మీద వాళ్ళు నిలబడ్డారు కాబట్టి. రెండవ మాట ఏంటి? పౌలు ఇక్కడ సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోళ్ళు తొడుక్కోమన్నప్పుడు రెండవది ఏంటంటే, ప్రజల మధ్య సువార్త నింపిన సమాధానం మీద నిలబడడం అని. ప్రజల మధ్య సమాధానాన్ని నింపిన సువార్త మీద నిలబడడం అని చాలామంది చెబుతారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు. 2వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు. వీళ్ళందరూ అన్యులు. ఎఫెసీ పట్టణం ఒక అన్య జనాంగం ఉన్న ప్రదేశం. అక్కడ వాళ్ళు అర్తిమ దేవిని పూజించేవాళ్ళు, అర్తిమ దేవికి అర్పణలు చేసేవాళ్ళు. ఆ దేవత ముందు ఊరేగింపుగా బాగా తాగుతూ తమను తాము మరచిపోయి బట్టలు ఇప్పదీసుకొని ఒక వ్యర్థమైన ఆరాధనను ఆ ఎఫెసీ పట్టణంలో ఆ రోజుల్లో ప్రజలు చేసేవాళ్ళు. అయితే దేవుని మహాకృప ద్వారా ఆ పట్టణానికి పౌలు గారు గాస్పల్ తీసుకెళ్తారు. అక్కడ చాలామంది విశ్వసిస్తారు గాస్పల్లో, సువార్తలో. ఆ తర్వాత రక్షించబడి సంఘంగా కూడుకోవడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ సంఘం ఏర్పడుతుంది. ఆ సంఘానికి పౌలు ఇదిగో ఉత్తరం రాస్తున్నాడు. కానీ అక్కడ వాళ్ళ ముందు స్థితి, అన్యజనులుగా ఉన్నప్పుడు స్థితి గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుగాక పరదేశులు, వాగ్దాన సంబంధులు లేని పరజనులు, నిరీక్షణ లేని వారిగా, లోకమందు దేవుడు లేని వారిగా మీరున్నారు. అంతేకాదు, మీరు క్రీస్తుకు దూరస్తులై ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు క్రీస్తుకు దూరంగా ఉన్నారు, అర్తిమదేవికి దగ్గరగా ఉన్నారు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దట్ ఈస్ ద గాస్పల్. ఏం చేసింది గాస్పల్? దూరస్తులుగా ఉన్న వాళ్ళను ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా చేసింది. దేవునికి మాత్రమే సమీపస్తులుగా చేసిందా? కాదు. చూడండి, ఆయన మన సమాధానం అయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషాన్ని, అంటే యూదులకు అన్యజనులకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమన్నంత శత్రుత్వం ఉండేది. ఎస్టీస్ని మన భారతదేశంలో ఏ విధంగా చూస్తామో, అంటరాని వాళ్ళుగా, పంచములుగా ఎలా తీసి పాడేస్తామో, కేవలం ఊర్లు శుభ్రపరిచేది లేకపోతే లాట్రిన్లు అడిగే బాధ్యతలు మాత్రమే వాళ్ళకిచ్చి వీళ్ళు మాత్రం మేము పరిశుద్ధులమని ఎలా ఉంటారో, అదేవిధంగా యూదులు అన్యజనులను చూసేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఈ దేవుడు అంటున్నాడు, మీకును మాకును మధ్య ఉన్న ఆ ద్వేషాన్ని ఏం చేశాడట? తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. క్రీస్తు సువార్త దేవునితో ఉన్న సమాధానాన్ని, దేవునితో మనిషికున్న శత్రుత్వాన్ని తొలగించి సమాధానాన్ని ఇచ్చింది. అంతేకాదు, క్రీస్తు సువార్త మనుషుల మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని కూడా తొలగించి సమాధానం చేసింది. ఏం చేసింది? వాళ్ళిద్దరిని ఒక్కటిగా చేసింది. ఇట్లు సంధి చేయించు, పీస్, అక్కడ వాడిన ఇంగ్లీష్ పదం పీస్. ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషాన్ని సంహరించి వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను. కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఎలా చేశాడు? 17వ వచనం చూడండి. ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని ఏం ప్రకటించాడు? సమాధాన సువార్త ప్రకటించాడు. సమాధాన సువార్త శత్రువులుగా ఉన్న ప్రజలను కూడా ఏం చేసిందంట? ఏకం చేసి మిత్రులుగా చేసింది. ఇప్పుడు యూదులు అన్యులు అన్న తేడా లేదు. వాళ్ళిద్దరూ 2వ అధ్యాయం 21వ వచనంలో దాని కిందే ఉంటుందంటే, మీరందరూ కూడా దేవుని ఇంటివారు, దేవుని ఇల్లుగా మీరు కట్టబడుతున్నారు అని పౌలు గారు అక్కడ చెప్పడం చూస్తాం. యునో వాట్? సంఘం మీద సాతాను దాడి చేసేది ఇక్కడే.
మనం అనుకున్నాం ఇది కేవలం ఇండివిజువలే కాదు, ఈవెన్ ద చర్చ్గా కూడా సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి, ఇండివిజువల్గా ధరించుకోవాలి. అండ్ ఆల్సో దిస్ ఈస్ అ బ్యాటిల్ టుగెదర్ వీఆర్ వేజింగ్ అగేన్స్ట్ ద ఎనిమీ. అండ్ సంఘం మీద వాడు చేసే దాడేంటో తెలుసా? సంఘంలో వాడు పుట్టించే అపవాది తంత్రాలు ఏంటో తెలుసా? ఇదిగో నీవు నేను వేరు, నువ్వు యూదుడవు, నేను యూదుడను, నువ్వు అన్యజనుడివి. నీకంత ధైర్యం లేదు, ఎందుకంటే ధర్మశాస్త్రం మాకివ్వబడ్డది, వాగ్దానం మాకివ్వబడ్డది. పరలోకానికి పోతే అబ్రహాం మా తండ్రి కాబట్టి మేమే పోవాలి, మేము యూదులము. దేవుడు అన్నాడు, మంజయ్ ఎక్స్ట్రా మాట్లాడుతున్నాను, వాళ్లకు మీకు మధ్యలో ఉన్న మధ్య కూడా పడగొట్టాను, మీరిద్దరూ అందరూ ఇప్పుడు దేవుని ప్రజలు. మీరు సాతాను దాడి చేసేది ఇక్కడే. మాది పెద్ద కులం, నేను రెడ్డి బ్యాక్గ్రౌండ్ నుంచి యేసుప్రభుని నమ్ముకున్నా, నేను కమ్మ బ్యాక్గ్రౌండ్ నుంచి యేసుప్రభుని నమ్ముకున్నా, నేను చౌదరి బ్యాక్గ్రౌండ్ నుంచి యేసుప్రభుని నమ్ముకున్నా, నేను రావూస్ కమ్యూనిటీ నుంచి యేసుప్రభుని నమ్ముకున్నా. నువ్వు మాలోడివిరా, నువ్వు మాదిగా, నువ్వు లంబాడా, మీది చిన్న కులం, నువ్వు నాతో మాట్లాడతావా? సంఘంలో దూరముండు. సాతాను దాడి చేసేదేంటి? ఇక్కడే. సమాధాన సువార్త తొలగించిన అడ్డుగోడను తిరిగి కట్టడానికి వాడు దాడి చేస్తాడు. సమాధాన సువార్త చింపేసిన తెరను తిరిగి కుట్టడానికి వాడు దాడి చేస్తాడు. సంఘంలో కుల విభజన, సంఘంలో కుల కుంపట్లు, సంఘంలో కుల గజ్జి, సంఘంలో కుల పిచ్చి దేవునికి విరుద్ధమైనది. కొంతమంది బయటికి చూపించరు, కానీ మనసులో ఉంటుంది, అది మనసులో ఉంటుంది, తెలిసిపోతుంది అది. ఈ సంఘంలో దయచేసి మాట వినండి, ఈ సంఘంలో అటువంటి భేదాభిప్రాయాలు ఉండడానికి వీల్లేదు, లేదు. నా దృష్టికి వచ్చిందంటే నేను మాట్లాడతాను మీతోటి. నువ్వు ఏ కులము అడగం మేము ఇక్కడ, అడగొద్దు కూడా. మీరు దయచేసి మీరు అడగొద్దు వేరే వాళ్ళ కులం గురించి, దయచేసి అడగద్దు. అది పెళ్ళి ఎప్పుడైనా సరే అడగకండి దయచేసి, గలీజ్ అది. మోరీ అంటే తెలుసా? మోరీ అంటే తెలుసా అండి? మురిక్కాల మోరే బాగుంది. మురిక్కాలువలో మోరిలో ఉన్న ఆ నల్లగా గలీజ్ నిండిపోయింది అంత ఉంటుంది, తీసుకొచ్చి మన ఇంట్లో పోసుకుంటామండి. కులాన్ని సంఘంలోకి తీసుకురావడం అదే. మురిక్కాలులో ఉన్న మురికిని తీసుకొచ్చి దేవుని సంఘంలో, దేవుని పరిశుద్ధమైన ప్రజల మధ్యలో పోసుకోవడం లాంటిది. దయచేసి ఈ సంఘంలో అటువంటి చేయకండి. సాతాను తీసుకొచ్చేది అదే. కేవలం కులాల కుంపట్లే కాదు, డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళ మధ్యలో కూడా సమాధానం లేకపోవడం, అంటే సహవాసం లేకపోవడం, ఆ డివిజన్ని మనం కట్టుకోవడం. నీకు బాగా వరాలు ఉన్నాయి, నువ్వు బాగా చదువుకుంటున్నావు, కానీ పెద్దగా చదువుకొని వాడిని చూసి నువ్వు తక్కువ చూపు చూస్తున్నావు. ఇవన్నీ తీసుకొచ్చేది అపవాదేనండి, జాగ్రత్తగా వినండి. వాడు ప్రశ్నలతోటే మొదలు పెడతాడు దాడిని. పెద్ద పెద్ద అద్భుతాలు చేసి చెయ్యడాడు. చిన్న చిన్న ప్రశ్నలు, చిన్న చిన్న సందేహాలు. వాళ్ళు నీతో సమమా? వాళ్ళు కాదు, దూరం పెట్టు వాళ్ళను. ఏం నేర్చుకున్నావు మన పెద్దవాళ్ళ నుంచి? జాగ్రత్త. వాడు గర్జించు సింహం వలె ఎవడిని మింగుదునా అని చూస్తున్నాడు, ఎవడిని పడగొట్టుదునా అని కూడా చూస్తున్నాడు. ఎక్కడ పడగొడతాడండి? లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ పడగొడతాడు. టచ్ అంటే కింద పడిపోవడం కాదు, భయపడ్డావు. నా కూతురే భయపడ్డది. ఈ టచ్ మినిస్ట్రీలు బాగున్నాయి కదా, టచ్ చేస్తే అవసరం లేదు వాడికి, అంత పెద్ద గట్టిగా టచ్ అవసరం లేదు. వాడు ఇక్కడ కొడతాడు మనల్ని, మన మైండ్ని తిప్పేస్తాడు వాడు. హౌ వీ కెన్ థింక్, హౌ వీ కెన్ రిలేట్, ఇక్కడ కొడితే చాలు మనిషికి. బై ద వే, మనకి ఏ పాపం చేయాలన్నా ఇక్కడనే మొదలవుతుంది.
అందుకని వాడు ఇక్కడ ఆలోచింపజేస్తాడు మనల్ని, ఇక్కడ మైండ్ అంతా బ్లాక్ చేస్తాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సమాధాన సువార్త మీద నిలబడడం అంటే, సంఘములో అంటే ఏంటంటే ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎటువంటి తేడాలు లేకుండా దేవుడు ఒకటిగా చేసిన సమాధాన సువార్త వలన కలిగిన ఐక్యతలో నిలబడడం అని అర్థం. ఒకవేళ అటువంటిది పాటించకపోతే మనం పాపం చేస్తున్నామండి, ఒప్పుకోవాలంతే. వీఆర్ సిన్నింగ్ అగెయిన్స్ట్ గాడ్. అందుకే ఈ దాడిని సంఘంగా ఎదుర్కోవాలంటే సంఘము కూడా తనకు తాను సువార్తను ప్రకటించుకోవాలి, సంఘము కూడా ఆ సువార్తను పాటించాలి. పైన చెప్పబడిన వాటన్నింటిలో పరస్పర ఐక్యత కలిగి సంఘం ఒకటిగా ఉండాలి. అది సువార్త మీద నిలబడడం అంటే, స్టాండింగ్ ఆన్ ద గాస్పెల్. స్టాండింగ్ ఆన్ ద గాస్పెల్. మూడవది ఇప్పుడు ఇక్కడికి వద్దాం, మన పాట సారాంశం దగ్గరికి వద్దాం. ఏంటిది మూడవది? సమాధాన సువార్తను ప్రకటించడం. సమాధాన సువార్తను ప్రకటించడం. జాన్ మెకార్థర్ గారు అసలు ఈ వచనం సువార్త ప్రకటన గురించి కాదు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆయన. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ప్రొక్లైమింగ్ ద గాస్పెల్. ఎందుకు అంటే ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సర్వాంగ కవచం అని మాట్లాడుతున్నప్పుడు అది ఒక యుద్ధ భూమికి సంబంధించిన చిత్రంగా కనబడుతుంది. అవునా? మనం మాట్లాడుకున్నాం కదా, రణరంగంలో ఉన్నాం, వాళ్ళే వేసుకుంటారు సర్వాంగ కవచం. ఇంట్లో కూర్చొని ఎవరైనా స్పిరిచువల్ ఆర్మ్ వేసి కూర్చుంటారండి? మంచిగా హెల్మెట్ పెట్టుకొని కత్తి పట్టుకొని ఇంట్లో కూర్చుంటాడా? ఎవరు కూర్చోరు అట్లా. ఎప్పుడు వేసుకుంటారు అవన్నీ? యుద్ధానికి పోయినప్పుడు. సో పౌలు అక్కడ సర్వాంగ కవచం గురించి మాట్లాడుతున్నప్పుడు, దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నామని మాట్లాడుతున్నప్పుడు ఈజ్ టాకింగ్ అబౌట్ ఆ ఇమేజ్ ఆఫ్ వార్. ఒక రణరంగానికి సంబంధించిన చిత్రం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. సో జాన్ మెకార్థర్ గారు ఏమంటారంటే, ఇది కొంతమంది ఇది సువార్త ప్రకటన చేసే సందర్భంలో వాడడానికి కారణం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం ఏముంది? రోమా 10:15, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవని రాయబడి ఉన్నది అని ఉంది ఆ మాట. సో అక్కడ పాదములు దేనికి వాడాడు? సువార్త చెప్పే వాళ్ళ పాదములు అని వాడాడు కదా. సో దాన్ని తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఇక్కడ పౌలు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, పాదాలు, జోళ్ళు, సువార్త అన్న పదం ఉంది కాబట్టి మేబీ పౌలు అదే మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. మెకార్థర్ గారి ఆర్గ్యుమెంట్ చూడండి. కానీ రోమీలకు రాసిన పత్రిక 10:15లో పౌలు ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడు ఆ వచనాన్ని అంటే, ఐజయా 52:7 నుంచి కోట్ చేస్తున్నాడు. యెషయా 52వ అధ్యాయం 7వ వచనం ఏమనుంది అక్కడ? సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సుమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అన్న వచనాన్ని పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో కోట్ చేస్తున్నాడు. వింటున్నారా ఆర్గ్యుమెంట్? ప్రసంగికుడు మాత్రమే కాదు, ప్రసంగం వినేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఓకే, ఒకవేళ ఫర్దర్ స్టడీ కూడా మీరు చేయొచ్చు ఆ వచనాలని బట్టి, రైట్? సో మెకార్థర్ గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇదిగో రోమీలకు రాసిన 10:15 కావచ్చు, ఐజయా 52:7 కావచ్చు, అది యుద్ధానికి సంబంధించిన విషయంలో చెప్పబడిన మాట కాదు. ఆ కాంటెక్స్ట్ చూస్తే ఆ సందర్భం అసలే లేదు. మరి ఏంటా సందర్భం అంటే, దేవుని సంబంధించిన వార్తను ప్రజలు తెలుసుకోవడానికి ఎప్పుడైతే సువార్త ప్రకటన అంటే గుడ్ న్యూస్ ఎప్పుడైతే ప్రకటిస్తారో, వాళ్ళు ఆ ప్రకటన వినే వాళ్లకు ఆశీర్వాదకరంగా ఉన్నారు అని మాత్రమే చెబుతుంది అక్కడ. ఇప్పుడు సపోజ్ నాకు అరారత్ వచ్చి గుడ్ న్యూస్ చెప్పాడు అనుకోండి, ఓకే, గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్, దేవుని సువర్తమానము, శుభవార్త నాకు చెప్పాడు అనుకోండి. సో నా జీవితంలో అరారత్ ఏం చేశాడు? బ్లెస్సింగ్ ఇచ్చాడు నాకు. ఆయన పాదములు ఎంతో సుందరమైనవి అంటే ఐ ఆమ్ బ్లెస్డ్ బై హిజ్ మినిస్ట్రీ. దేవునికి సంబంధించిన మంచి మాటలు చెప్పాడు కాబట్టి ఆ కాంటెక్స్ట్లో మాత్రమే ఓల్డ్ టెస్టిమెంట్లో మరియు రోమన్స్ 10:15లో వాడుతున్నాడు. కానీ యుద్ధానికి సంబంధించి ఎదుర్కొనే విషయంలో అది మాట్లాడట్లేడు అని చెప్పి జాన్ మెకార్థర్ గారు ఆర్గ్యూ చేస్తారు. చాలామంది కూడా దీన్ని నమ్ముతారు. ఓకే,
అందుకే పైన చెప్పిన 2, ఇది 3వ పాయింట్ కదండి, పైన చెప్పిన 2 దగ్గరికి వాళ్ళు వస్తారనమాట. ఇది 3వది కాదు నాయన, కాబట్టి వీ హోల్డ్ ఆన్ టు ఫస్ట్ 2 పాయింట్స్ అని చెప్పేసి అది ఇంటర్ప్రిట్ చేస్తారు. కానీ 3వ పాయింట్ అంటే ఇది సువార్త ప్రకటన అని కూడా అన్వయించుకోవచ్చు అని చెప్పి ఇంకొంతమంది స్కాలర్స్ అంటున్నారు. దాంట్లో ఒకరు ఎవరంటే జాన్ పైపర్ గారు. ఓకే, మీకు వాళ్ళిద్దరనే ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ సుపరిచితులు. ఓకే, అందుకని మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మెకార్థర్ ఏమన్నాడు, పైపర్ ఏమన్నాడు ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ బాగా పరిచయం ఉన్న వాళ్ళు కాబట్టి చెప్తున్నారు. సో పైపర్ గారు ఏమంటున్నారంటే సువార్త ప్రకటనకు సిద్ధంగా ఉండడం కూడా అని ఈ వచనం చెబుతుంది అని అంటున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే అసలు సువార్త చెప్పడానికి సాతానుని ఎదుర్కోవడానికి లింక్ ఎట్లా పైపర్ గారు అని మనం ప్రశ్నించవచ్చు. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏంటి, అపవాది తంత్రాలను ఎదుర్కోవడానికి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోమని పౌలు చెప్తున్నాడు, అంతే కదా. అది ఎట్లా లింక్ చేస్తావు? సువార్త చెబితే సాతానుని ఎదుర్కోవడం ఎట్లా అని అంటే పైపర్ గారు ఏమంటున్నారో చూడండి. క్రైస్తవునిగా నువ్వు సంతోషంగా ఉండాలంటే, అపవాది దాడికి ఎదురుగా శక్తివంతంగా నిలబడాలంటే సమాధాన సువార్తను ఇతరులతో పంచుకో, ఇతరులను క్రీస్తులోకి నడిపించు అని ఆయన చెప్తున్నాడు. ఓకే, మరి ఇది ఎట్లా రిలేటెడ్ అని అంటే ఇదిగో ఈ మాటలు వినండి. అది కేవలం ఆయన కొటేషన్, నేను రాశాను. ఇది నేను రాసిన మాట. చూడండి, ఎట్లా మనం సాతాను యొక్క దాడిని సువార్త ప్రకటించి ఎదుర్కోగలమనంటే అది శత్రువు మీద మనం దాడి చేసే ఆయుధంగా వాడొచ్చు సువార్తను. అండ్ బై ద వే లాస్ట్ సర్మన్లో 5 సర్వాంగ కవచంలో ఉన్న 5 శత్రువు బాణాలని ఎదుర్కొనేవి, 1 మాత్రం శత్రువు మీద దాడి చేసేది. ఏంటా దాడి చేసేది? ఖడ్గం అని అన్నాం. కానీ పైపర్ గారు లేకపోతే ఈ థాట్ని నమ్మే వాళ్ళు ఏమంటున్నారంటే కొంతవరకు ఇది కూడా ఆయుధంలాగా దాడి చేసేదిగా కనిపిస్తుంది, వాడొచ్చు అని అంటున్నారు. ఎట్లా అంటే ఎప్పుడైతే మనం సువార్తను ప్రజలకు ప్రకటిస్తామో, జాగ్రత్తగా వినండి మాటల, ఎప్పుడైతే యేసు క్రీస్తు యందలి పాప విమోచనను, పాప క్షమాపణను, దేవునితో సమాధానాన్ని మనం ఇతరులకు ప్రకటిస్తామో, దేవుడు తాను నిర్ణయించిన ప్రజలను ఆ సువార్త శక్తి అన్నాం కదా, 1వ అధ్యాయం 16వ వచనం రోమీయులకు రాసిన పత్రిక, అది వారిని రక్షిస్తుంది. అవునా కదా? ఎక్కడి నుంచి రక్షిస్తుందండి? అపవాది కింగ్డమ్ నుంచి రక్షిస్తుంది, అపవాది కోరల నుంచి రక్షిస్తుంది, అపవాది పిల్లలుగా ఉన్న వాళ్ళను రక్షిస్తుంది. వాని కింగ్డమ్ నుంచి తను నిర్ణయించిన ప్రజల్ని దేవుడు రక్షించినప్పుడు డెఫినెట్గా దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వార్. వాట్ ఈస్ ద వార్ అండి? ఎందుకు పోతాం యుద్ధానికి? జయించడానికి వెళ్తాం. ఏం జయించడానికి వెళ్తాం? ఆ భూమి జయించడానికి వెళ్తాం, అక్కడున్న డబ్బు జయించడానికి వెళ్తాం. సో గాడ్ ఈజ్ ఎట్ వార్. అంటే యాక్చువల్లీ అవసరం లేదు దేవుడికి. ఓకే, ఇద్దరు సమానులు కాదుగా, దే ఆర్ నాట్ ఈక్వల్. కానీ సర్వాంగ కవచం మనం ప్రకటించినప్పుడు జరిగే విషయాన్ని మాత్రమే అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే సమాధాన సువార్త ప్రకటిస్తున్నామో వాడి రాజ్యంలో ఉన్న ప్రజలను మనం దేవుని కొరకు జయిస్తున్నామండి. దట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ ఈవిల్. అవునా కాదా? డౌట్ ఉందా ఏమైనా? మనం సువార్త ప్రకటించినప్పుడు వాని రాజ్యంలో ఉన్న ప్రజలను దేవుని కొరకు జయిస్తున్నాం. కాబట్టి ఈవెన్ దిస్ గాస్పల్ ఈజ్ పవర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ ఇట్ అని పైపర్ గారు మరియు మిగతా ఈ ఆలోచనకు ఉన్న వాళ్ళందరూ చెబుతారు. అపవాది చెర నుంచి వాళ్ళను మనం విడిపిస్తాం, వాడి అధికారం నుండి విడుదల చేస్తాం. వాళ్ళని ఏం చేస్తామంటే ఇప్పటిదాకా వాడు అబద్ధానికి జనకుడిగా ఉన్న పిల్లలుగా ఉన్నారు, అపవాది పిల్లలుగా ఉన్నారు. వాళ్ళను సువార్త చెప్పి తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళను దేవుని దత్తపుత్రులుగా చేస్తున్నాం. అండ్ దట్ హ్యాస్ ద పవర్ ఓన్లీ ఇన్ ద గాస్పుల్. ఓన్లీ ఇన్ ద గాస్పుల్. వెన్ యూ ప్రొక్లెయిమ్ ద గాస్పుల్ యు ఆర్ విన్నింగ్ పీపుల్ ఫర్ క్రైస్ట్. డెఫినెట్గా దేవుడే రక్షిస్తాడు, నువ్వు నేను రక్షించం. ఓకే, దేవుడే రక్షిస్తాడు, కానీ యు ఆర్ విన్నింగ్ పీపుల్ ఫర్ క్రైస్ట్. అందుకే మనం సువార్త ప్రకటన చేయాలి. జేమ్స్ మాంటిగోమెరీ బాయ్స్, చాలా పాత స్కాలర్ ఆయన, జేమ్స్ మాంటిగోమెరీ బాయ్స్, ఆయన ఎఫిషియన్స్ మీద చెప్పిన వ్యాఖ్యానంలో ఈ విధంగా రాస్తున్నాడు. ఏ క్రైస్తవుడికైనా సువార్త ఇప్పటికే తెలుసుంటుంది. తెలుసా లేదా క్రైస్తవులకు సువార్త?
ఓకే, తెలుసుంటుంది. ఒకవేళ తెలియకపోతే అతడు లేదా ఆమె క్రైస్తవులు కాదు అంటాడు ఆయన. ఈ మాట వినండి జాగ్రత్తగా. చాలామంది సంఘాల్లో చాలామందికి సువార్త తెలియట్లేదండి. బిగ్ డాక్ట్రిన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. క్రైస్తవ సిద్ధాంతాల గురించి మనం తర్వాత మాట్లాడదాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ సిద్ధాంతం మనం తెలుసుకోవాల్సిందంటే సువార్త. కొంతమంది సువార్త అంటే ఏంటో చెప్పండి అంటే నోర్లన్నీ ఆగిపోతాయి, నాకు అర్థం కాదు. దేవుడు నీ హృదయంలో చేసిన కార్యాన్ని చెప్పలేవా? నాలాగా చెప్పకపోవచ్చు, నాలాగా ప్రజెంట్ చేయకపోవచ్చు, కానీ దేవుడు నీ హృదయంలో చేసిన మార్పు, ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, నీ జీవితంలో దాన్ని ఎట్లా అప్లై చేశాడని చెప్పలేమా? అండ్ సాడ్లీ మెనీ క్రిస్టియన్స్, సో కాల్డ్ క్రిస్టియన్స్, దే డోంట్ నో ద గాస్పుల్. తెలియదు వాళ్ళకు. యేసుప్రభు, నేను అప్పుడు ప్రార్థన చేశాను, యేసుప్రభు పెద్ద దర్శనం ఇచ్చాడు నాకు, ఆ దర్శనంలో నాకు యేసుప్రభు తెల్ల బట్టలు వేసుకొని కనబడ్డాడు, యేసుప్రభు నమ్ముకున్నా. అవునా, అదే గాస్పుల్? యేసుప్రభు నాకు స్వస్థతనిచ్చాడు, యేసుప్రభు నమ్ముకున్నా, మంచిదే, కానీ అదా గాస్పుల్? దట్ ఈస్ నాట్ ద గాస్పుల్. గాస్పుల్ ఈజ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఒప్పించి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న నీ జీవితాన్ని మార్చి, ఆయనకు ఇష్టంగా నిన్ను దత్తపుత్రుడిగా చేసుకొని ఆయన వాక్యానికి లోబడి జీవించే తత్వాన్ని ఇస్తూ, సంఘంతో మనల్ని కడుతూ కొనసాగింపచేస్తూ, దాన్ని కదా మనం గాస్పుల్ అనాల్సిందే. మాంటిగోమరి బాయ్స్ గారు అంటున్నారు, ఒకవేళ ఆ సువార్త తెలియకపోతే అతడు క్రైస్తవుడు కాదు, ఆమె క్రైస్తవులు కారు. కాబట్టి ఈ సువార్త అంటే ఏముండాలంటే, దిస్ ఈజ్ మోర్ దెన్ హెడ్ నాలెడ్జ్. జస్ట్ తెలుసుకోవడం కాదు, యేసుప్రభు వచ్చాడు, మరణించాడు, చరిత్రలో ఉంది, అది కాదంట. దిస్ ఈజ్ మోర్ దెన్ హెడ్ నాలెడ్జ్, గాస్పుల్. అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండాలి. ఒకవేళ అట్లుంటే ఇతరులతో సువార్తను పంచుకోవడానికి సంసిద్ధత కూడా కలిగి ఉండాలి. ఇఫ్ దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఆ సువార్త అనుభవం నీకుంటే, ఇమీడియట్గా నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, ఇమీడియట్గా అంటే అప్పుడే రోడ్ల మీదకి పోవని కాదు, దేర్ షుడ్ బి అ రెడీనెస్ టు ప్రీచ్ ద గాస్పుల్. రెడీనెస్, సంసిద్ధత, సిద్ధ మనస్సు. దేనికి సిద్ధ మనస్సు ఉండాలి మనకు? సువార్త చేయడానికి సిద్ధ మనస్సు ఉండాలి. పౌలు సువార్తను సైనికుని బూట్లు లేదా చెప్పులతో పోలుస్తున్నాడు. బూట్లు మనల్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్తాయి. మనం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మనం యేసును గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి అంటున్నాడు మాంటిగోమరి బాయ్స్ గారు. అది సిద్ధ మనస్సును జోళ్ళు తొడుక్కొని సువార్త ప్రకటించడం అంటే. కొంతమంది రక్షించబడ్డ తర్వాత చచ్చిపోతారు, మధ్యలో ఎప్పుడు ఎవరికి సువార్త చెప్పరు. వాళ్ళు ఎందుకంటే సువార్త చెప్పడం ఎవరి పని? స్పెషల్ ఎవాంజలిస్ట్ వరం ఉండాలా, చైతన్యలాగా. లేకపోతే నాలాగా అరిచే పాస్టర్లు, వాళ్ళ పని అది. నాది సీట్లను వేడి చేసిపోవడం. నో. ప్రసాద్ ఏమైనా పాస్టరా అండి ఈ సంఘంలో? వారంలో ఒక్కరోజన్నా నేను చేయలేదు అని మెసేజ్ వస్తుంది ఆయన దగ్గర నుంచి, దాదాపు 2 వారాలకు ఒకసారన్నా. ఆటో ఎక్కినా షేర్ చేసినా అంటాడు, మార్కెట్కి పోయినా షేర్ చేసినా అంటాడు, బస్సు ఎక్కినా షేర్ చేసినా అంటాడు, ఎగ్జామ్లో కూడా వదలలేదా? ఆయన ఏమన్నా పాస్టరా ఈ సంఘంలో? కాదు. రెడీనెస్. వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ రెడీ టు ప్రీచ్ ద గాస్పుల్. సో లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఆ సిద్ధ మనస్సు నీకుందా? సిద్ధ మనస్సు ఎప్పుడు వస్తుందండి? సిద్ధ మనస్సు ఆ వైపు నువ్వు ఆలోచించి ఎట్లా ఆన్సర్ చేయాలి వాళ్ళు అడిగే ప్రశ్నలు. వాళ్ళు ఒకవేళ ఈ విధంగా ప్రశ్నలు అడిగితే నేను ఎట్లా గాస్పుల్ షేర్ చేయాలని నువ్వు రెడీ అయితే వస్తుంది. మనకు ఉండదు కదా అది.
గాస్పెల్ గురించి ఎట్లా ప్రజెంట్ చేయాలని చదివారా? అటువంటి వీడియోస్ చూసారా? రేపొద్దున నీకు ఒక ఆపర్చునిటీ దేవుడు ఇస్తే ఎట్లా ప్రజెంట్ చేస్తావు నిలబడి నువ్వు గాస్పెల్? ఒక చదువు రాని వాడికి ఎట్లా చెప్తావు? బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎట్లా చెప్తావు? నీతో డిబేట్ చేసే హైందవ లేకపోతే ముస్లిం సోదరులతో నువ్వు ఎలా చెప్తావు? అటువంటి డిబేట్స్లోకి మీరు వెళ్ళకండి, మనకు అంత సీన్ లేదు కూడా. కానీ అట్లీస్ట్ మన అనుదిన జీవితంలో చుట్టూ ఉన్న ప్రజలకు సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు ఎక్విప్డ్ విత్ ద గాస్పెల్? ఎప్పుడైతే మనం ఇతరులకు సువార్త చెబుతున్నామో, ఈ విషయం వినండి, వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ది ఎనిమీ. వాడు పట్టుకుంటున్నాడు మన సైడ్ వాళ్ళని రాకుండా. మనం సువార్తను ప్రకటిస్తూ, ఎందుకంటే సువార్తలో శక్తి ఉంది, మనలో ఏంలే, దెర్ ఇస్ నథింగ్, మనలో ఏంలే. నువ్వు ప్రకటించు, ఆ పని దేవుడు చేస్తాడు. ఎందుకంటే దెర్ ఇస్ అ పవర్ ఇన్ ద గాస్పెల్, నాట్ ఇన్ మీ హూ ఈస్ ప్రొక్లైమింగ్ ద గాస్పెల్. దేవుడు చేస్తాడు కంపల్సరీ. ఈరోజు చేయకపోవచ్చు, రేపు చేస్తాడేమో, తర్వాత చేస్తాడు, నువ్వు చచ్చిపోయినాక చేస్తాడేమో, చేస్తాడు ఆయన. ఒకవేళ ఆయన చిత్తంలో ఉంటే ఆయన చేస్తాడు. అది దెర్ ఇస్ అ పవర్ ఇన్ ద గాస్పెల్. యు ప్రీచ్ ఫెయిత్ఫుల్లీ అండ్ దట్ ఈస్ ద బ్యాటిల్. అది రణరంగంలో ఉండడం అంటే. సిద్ధ మనస్సును జోళ్ళు తొడుక్కోవడం అంటే. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అందుకే పౌలు ప్రార్థన చేయమంటున్నాడు. 6వ అధ్యాయం, అదే 6వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే 19-20 వచనం, మనం 15వ వచనం దగ్గర ఉన్నాం. 19-20 వచనాలు చూస్తే మాట చూడండి. మరియు నేను దేని నిమిత్తం రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నాను. ఈజ్ ఇన్ ద ప్రిజన్. ఎక్కడి నుంచి రాస్తున్నాడు? ఏసీ రూమ్లో కూర్చొని రాయట్లే ఈ పత్రిక. ఓకే, రోమా కారాగారంలో చెమటలు చిందిస్తూ బాధతో వేదనతో ఈ మాటలు రాస్తూ అంటున్నాడు, నేను దేని నిమిత్తం రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మాన్ని ధైర్యంగా తెలియజేయడానికి నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దాని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుట కోసం వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లుగా నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయు మెలకువగా ఉండండి. ప్రే ఫర్ మీ సో దట్ ఐ కెన్ ప్రీచ్ ద గాస్పెల్ విత్ కరేజ్. When was the last time you sent this prayer request to the church? అట్లీస్ట్ నువ్వు పంచుకున్నావా నీకున్న క్లోజ్ ఫ్రెండ్స్తో? బాగా భయమేస్తుంది బ్రదర్, సిస్టర్, నాకు గాస్పెల్ షేర్ చేసుకోవాలంటే, సువార్త గురించి చెప్పాలంటే కొంచెం నా కోసం ప్రార్థన చేయరాదు? కొంచెం నాకు ఆ వాక్శక్తి దేవుడు రైట్ విజ్డమ్ ఇచ్చి రైట్గా ప్రజెంట్ చేయడానికి సహాయం అవసరం. కెన్ యూ ప్లీజ్ ప్రే ఫర్ మీ, నా కోసం ప్రార్థన చేయని ఎప్పుడన్నా కనీసం రిక్వెస్ట్ పంపకపోయినా పర్వాలేదు, ఆలోచన వచ్చిందా? నీ ప్రేయర్ జర్నల్లో రాసుకున్నావా? ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు ఫైట్ దిస్ బ్యాటిల్. అండ్ బై ద వే, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ ప్రీచ్ ద గాస్పెల్ టు సమ్వన్? చివరిసారిగా ఎన్ని రోజులైంది నువ్వు ఒకరికి సువార్త చెప్పి? ఎవ్రీ డే నీకు పాసిబుల్ కాదేమో, కానీ అవకాశం వచ్చినప్పుడు కొన్నిసార్లు అవకాశం తీసుకొని వై ఆర్ యు నాట్ షేరింగ్ ద గాస్పెల్? బికాజ్ యు ఆర్ నాట్ రెడీ. సిద్ధ మనస్సును జోళ్ళు తొడుక్కొని నువ్వు సిద్ధంగా లేవు. అందుకే వాడు మనల్ని చాలా, నువ్వు సంఘానికి పో, ఓకే, అక్కడ మంచిగా మెసేజ్ ఉంటుంది, మెసేజ్ అయిన తర్వాత మంచి భోజనం ఉంటుంది, ఆ తర్వాత మధ్య మధ్యలో 2-3 మీటింగ్స్ ఉంటాయి, ఏదో బైబిల్ స్టడీ అంటారు, ఓ ప్రార్థన అంటారు, వాటికి కూడా పో, ఓకే. మధ్య మధ్యలో ఇంట్లకు అందరినీ బిలువు, ఏంటి హాస్పిటాలిటీ, సో తినండి, చికెన్ వండుకోండి, ఓకే, అండ్ బీ ఫెయిత్ఫుల్, బస్ చాలు, కంఫర్టబుల్గా సావచ్చు మీరు. మెనీ క్రిస్టియన్స్ ఆర్ లైక్ దట్. వీ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద టెరిటరీ ఆఫ్ ఎనిమీ బై ప్రీచింగ్ ద గాస్పెల్. వీ డోంట్ వాంట్ టు ఎంటర్. ఎందుకులే ఆ రిస్క్, అది నా పని కాదు, నా జాబ్ కాదు, కోల్పోతా, నా ఫ్రెండ్స్ నన్ను పట్టించుకోరు, ఏంది వీడు మా కన్వర్షన్ చేస్తున్నాడని చెప్పేసి నా మీద కేసులు వేస్తారు, ఇక ఉంటాయి మన అన్నీ. ఆర్ యు రెడీ? సాతాను శక్తులను లయపరచడానికి, వాడి తంత్రములను ఎదిరించడానికి, బలంగా నిలబడడానికి మనకు మనం సువార్త ప్రకటించుకోవడమే కాదు, ఇతరులకు కూడా మనం సువార్తను ప్రకటించాలి. ఇతరులకు కూడా మనం సువార్తను ప్రకటించాలి. 3 విషయాలు. సమాధాన సువార్త వలె సిద్ధ మనస్సును జోళ్ళు
తొడుక్కోవడం అంటే మొదటిది, దేవునితో సమాధానపరచబడిన సువార్త మీద ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్థిరంగా నిలబడడం, ఎటువంటి ఇబ్బంది అయినా సువార్తను జ్ఞాపకం చేసుకోవడం, మనకు మనం సువార్తను బోధించుకోవడం, బలవంతులుగా శక్తివంతులుగా విశ్వాసంలో కొనసాగడం మొదటిది. రెండవది, సమాధానము తీసుకొచ్చిన సువార్త ద్వారా సమాధానం కలిగిన ప్రజల మధ్య ఐక్యంగా మనం ఉండడం. మూడవది, సువార్తను ఇతరులకు ప్రకటించడం. అది రెడీగా ఉండడం, లేకపోతే యుద్ధానికి మనం సిద్ధమవ్వడం. అటువంటి సైనికుడిగా, అటువంటి జోళ్ళు తొడుక్కొని ఈ యుద్ధంలో మనం ముందుకు కొనసాగడానికి మరియు నిలబడడానికి. ఈ మాట వినండి జాగ్రత్తగా. నిలబడడానికి అంటే సాతాను శోధనలను అధిగమించి నిలబడడానికి మనకు జోళ్ళు అవసరం. సువార్త చెప్పడానికి, ముందుకు కొనసాగడానికి కూడా మనకు జోళ్ళు అవసరం. అటువంటి క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన. ఈ మాటలు నీ వినికిడిలో దేవా మీరు వినిపించారు. ప్రతి ఆదివారం విని, ప్రతి ఆదివారం అటెండ్ అయిపోయిందిలే, ఈరోజు హాజరేసుకున్నాం, వెళ్ళిపోదాం, మళ్ళీ ఆదివారం వచ్చే క్రైస్తవ సమాజంగా మేముండకుండా, అటువంటి దిగజారిపోయిన క్రైస్తవులుగా మేముండకుండా, నేనుండకుండా మా అందరికీ మీ సహాయం దయచేయండి. రణరంగంలో మేమున్నాం, అపవాది దాడి చేస్తున్నాడు, అలర్ట్గా మేము ఉండాలి. నువ్వు సర్వాంగ కవచాన్ని కూడా ఇచ్చావు. అది నీ సర్వాంగ కవచం, నువ్వు మాకిచ్చావు. దాన్ని ధరించుకొని వాడి తంత్రాలని ఎదిరించడానికి, సత్యమనే దట్టిని, నీతి అనే మైమరువును, ఇదిగో సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోలు తొడుక్కోవడానికి కృప చూపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.